రోజులవుతున్నా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. డబ్బు మొత్తం బ్యాంకుల్లోనే ఉండిపోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నా డబ్బు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కొన్ని బ్యాంకుల ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ యూనియన్ బ్యాంక్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. డబ్బులు కావాలంటే ఉదయం లేచిన దగ్గర నుండి గంటల కొద్దీ బ్యాంకులో నిలబడాల్సిందే. గత నెల రోజులుగా భారతదేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్న దేశ ప్రధాని నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలు డబ్బుల కోసము నానా ఇబ్బందులు పడుతూ గంటల కొద్దీ రోజుల తరబడి బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి ఉంది. అయితే బ్యాంకు సిబ్బంది కొరతతో బ్యాంకు వాళ్ళు కూడా ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించక సరైన ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో గంటల తరబడి ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎంతసేపు నుంచి లైన్లో నిల్చున్నారు? 8 గంటల నుంచి ఉన్నామండి లైన్లో. 8 గంటల నుంచి ఉన్నాము. చాలా ఇబ్బంది అవుతుంది, నిలబడలేకపోతున్నాం. ఇదేం మంచి పద్ధతి కాదు అసలు. ఇట్లా డబ్బులు ఇస్తున్నారా సార్? ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత లేవు అంటున్నారు. అందువల్ల దొరికే తర్వాత కొంతమంది లైన్లో నిలబడి వెళ్ళిపోతారు. నిలబడి లైన్లో చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న 5 గంటలు నిల్చున్న లైన్లో. నా లైన్ అక్కడికి రావడంతో డబ్బులు అయిపోయినాయి, నో క్యాష్ అని బోర్డు పెట్టిండు. వెళ్ళిపోయినాము. మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు వచ్చి నిల్చున్నా. ఈ రోజైనా డబ్బులు దొరుకుతాయో తెలియదు. 4000 అంటుండ్రు కానీ ఇస్తారో లేదో తెలియదు. అది డబ్బులు చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. 4 రోజుల నుంచే తిరుగుతున్నా. చాలా ఇబ్బందికరంగా ఉందండి. అసలుకి సీనియర్ సిటిజన్ అంటున్నారు కానీ చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళే డబ్బులు మార్చుకుంటున్నారండి. చాలా మేనేజర్లు షావుకారులు అందరూ కలిసి డబ్బులు పంచుకుంటున్నారు. జనాలకు 8 గంటలకు నిలబడుకున్నాం. ఇప్పటివరకు అయింది లైన్ కదలలేదండి. చాలా ఇబ్బందిగా పెడుతున్నారు జనాలకు. మాత్రం తినడానికి లేదు. ఇప్పుడు 3 రోజులు అయిందండి వెనక పంపి బట్టి. 3 రోజులు అయిందండి నిలబడుకొని వెనక పోతా ఉన్నాం. మీరేం చేస్తారో మీరు చూడండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలాంటి పరిస్థితి అంటే ఇంకేం చెప్తామండి. 7ంటికి వచ్చి నిలబడిన వాళ్ళం ఇప్పటిదాకా లోపలికి వదలడానికి లేదు. 6000 అంటారు, 3000 అంటారు, 2000 అంటున్నారు. అంటే ఒక 10,000 తీసుకోవడానికి మన నెలంతా డ్యూటీలు ఇడిసబట్టి ఇక్కడ బ్యాంకులో ఉండాలి. అవునా? బ్యాంకులో నెలంతా ఉండాలి. అక్కడ చేసినోడు ఇయ్యాడు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దివాలా తీసింది. మొన్న నుంచి డబ్బులు వచ్చే పెట్టుకుని మేము బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు జరగలేదు. ఇంగ్లాండ్లో చేశారు. ఇంకా 2018 దాకా ఎలవడది. ఇక్కడ మాత్రం December 30తో క్లోజ్డ్. చెప్పిన మాట ఏది చెప్పట్లేదు గవర్నమెంట్. పార్లమెంట్ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి తప్పుకు తప్పుతున్నారు. మాకు అసలు చాలా కష్టమవుతుంది. రోజు వచ్చుకుంటే బ్యాంకుకి వచ్చుకుంటే 3-4 గంటల నుండి వాపస్ వెళ్ళిపోతున్నాం. బ్లాక్ మనీ చేసిన వాళ్ళకేమో కోట్లు ఇస్తున్నారు. మాకేమో ఈ వేలు ఎత్తేందుకు సస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా బ్యాంకులో అధికారులు మాత్రం నిరాకరిస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చోబెట్టి మరి 2 గంటల సమయం కాగానే నో క్యాష్ బోర్డులు పెట్టి తిప్పిపస్తున్న వైనం కనిపిస్తున్నది. గత 3 నుంచి 4 రోజులుగా ఇదే ప్రజలు ఇక్కడ ఇదే లైన్లలో నిల్చున్నామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని వెంటనే ఆర్బీఐ కావచ్చు, గవర్నమెంట్లో చర్య తీసుకొని చిన్న నోట్ల రద్దుతో చిన్న నోట్లను సామాన్యులకు అందించాలని కోరుకుంటున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గజానంతో ప్రశాంత్, HMTV, హైదరాబాద్. మరోవైపు శ్రీకాకుళం